of Newton's law of cooling. Heat lost by the body is mainly due to convection. కండిషన్స్ లో ఫస్ట్ దమ్మా ఒక వేడి వస్తువు హీట్ ని కోల్పోతుంది. హీట్ లాస్ట్ బై బాడీ ఇస్ మెయిన్లీ డ్యూ టు కన్వెక్షన్. అంటే ఒక వేడి వస్తువు హీట్ ని కోల్పోతుంది, అది ఎక్కువగా కన్వెక్షన్ వల్ల జరుగుతుంది. ఓకేనమ్మా. అంటే గాలి లేదా ద్రవం కదులుతూ హీట్ ని తీసుకెళ్తుంది. ఒక వేడి కప్పు టీ తీసుకోండి, దగ్గరలోని గాలి వేడెక్కుతుంది, ఆ వేడి గాలి పైకి వెళ్తుంది, కొత్త చల్లని గాలి వస్తుంది, ఇలా హీట్ బయటకు పోతుంది అనమాట. ఓకేనమ్మా. అంటే హాట్ ఎయిర్ వెళ్తుంది, కూల్ ఎయిర్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. హీట్ బయటకు వెళ్తుంది ఆటోమేటిక్. కన్వెక్షన్ లో ఈ యొక్క ఎయిర్ లిక్విడ్ మూవ్ అవుతాయి. ఓకేనమ్మా. అవి హీట్ ని తీసుకువెళ్తాయి, అందుకే హీట్ అనేది తగ్గిపోద్ది బాడీలో, దేంట్లోనే వస్తువులో కానీ, బికాస్ ఆఫ్ డ్యూ టు కాన్వెక్షన్. ఓకేనమ్మా. హీట్ అనేది లాస్ అవుతుంది ఎందుకంటే కన్వెక్షన్ లో మూవింగ్ ఎయిర్, డ్యూ టు మూవింగ్ ఎయిర్ లిక్విడ్, దిస్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. ఓకేనా. మూవింగ్ ఎయిర్ ఆటోమేటిక్ ఏం చేస్తుంది, హీట్ ని తీసుకెళ్ళిపోద్ది, కదిలే గాలిని హీట్ ని తీసుకెళ్తుంది. నెక్స్ట్, లాస్ ఆఫ్ హీట్ ఈస్ నెగ్లిజిబుల్ బై కండక్షన్. లాస్ ఆఫ్ హీట్ ఈస్ నెగ్లిజిబుల్ బై కండక్షన్ అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, కండక్షన్ అంటే ఏంటి, హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడం పార్టికల్ మూమెంట్ లేకుండా. ఇందాక చెప్పుకున్నాం మనం, వితౌట్ పార్టికల్ మూమెంట్, పార్టికల్స్ కదలకుండా హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని కండక్షన్ అంటారు. కన్వెక్షన్ అంటే పార్టికల్స్ మూవ్ చేస్తూ హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇందాక చెప్పుకున్న ఎయిర్ లిక్విడ్ అలా దాని హెల్ప్ తో. కండక్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వితౌట్ పార్టికల్ మూమెంట్. ఓకేనమ్మా. అంటే ఈ లాస్ ఆఫ్ హీట్ ఈస్ నెగ్లిజిబుల్ బై కండక్షన్. లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు కండక్షన్ అంటే కండక్షన్ ద్వారా హీట్ పోతుంది, చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ కన్వెక్షన్ రేడియేషన్ వల్ల అది మెయిన్, కండక్షన్ వెరీ స్మాల్, దాని వల్ల కూడా హీట్ అనేది పోతుంది. ఓకేనా. లైట్ గా. ది హాట్ బాడీ ఈస్ కూల్డ్ బై ఫోర్స్డ్ కన్వెక్షన్. హాట్ బాడీ కూల్ అవుతుంది దేని ద్వారా, ఫోర్స్డ్ కన్వెక్షన్ ద్వారా. ఓకేనమ్మా. హాట్ బాడీ కూల్స్ అవుతుంది బికాస్ ఎయిర్ లిక్విడ్ ఫోర్స్ టు మూవ్ ఓవర్, దాన్నే ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటారు. ఓకేనమ్మా. నార్మల్ కన్వెక్షన్ అంటే న్యాచురల్ గా కదులుతుంది, ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే ఎగ్జాంపుల్ నార్మల్ కన్వెక్షన్ అనుకో, ఇప్పుడు వేడిటీ ఉందనుకో, బయట నుంచి వచ్చే గాలి వల్ల చల్లబడుతుంది. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే అదే టీము మనం ఫ్యాన్ వేస్తాం అనుకోండి, మనం బలవంతంగా గాలిని వేసాం కదా, ఫ్యాన్ ద్వారా గాలిని కదిలిస్తాము, దాన్ని న్యాచురల్ గా వచ్చేది కాకుండా ఫోర్స్డ్ కన్వెక్షన్. నార్మల్ కన్వెక్షన్ అంటే బయట నుంచి వచ్చే గాలి, అది ఎప్పుడో వస్తుంది దానికి వేసినప్పుడు. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే మనం బలవంతంగా గాలిని క్రియేట్ చేయడం, ఫ్యాన్ నుంచి కానీ దేని నుంచి అయినా సరే. సో ఇలా హాట్ అనేది కూల్ అవుతుంది ఫోర్స్డ్ కన్వెక్షన్ ద్వారా కూడా, అది దీనికి అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్, ది టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ ఈజ్ సేమ్. ఓకేనమ్మా. టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ ఈజ్ సేమ్ అంటే బాడీలో అన్ని భాగాల టెంపరేచర్ ఒకేలా ఉంటుంది. ఎవ్రీ బాడీలో టెంపరేచర్ పెద్దగా సమానంగా ఉంటది, అంటే ఎక్కడ ఎక్కువ వేడి ఎక్కడ తక్కువ వేడి ఉండదు, అన్ని భాగాల్లో టెంపరేచర్ ఒకేలా ఉంటది. ఓకేనమ్మా. అది దీనికి అర్థం. సేమ్ టెంపరేచర్ ఎవ్రీవేర్, హాట్ కోల్డ్ డిఫరెన్స్ ఇన్సైడ్ ఉండదు. టెంపరేచర్ డిఫరెన్స్ ఆర్ మోడరేట్, టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆర్ మోడరేట్. ఓకేనమ్మా. ఇది ఒక కండిషన్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఎందుకంటే టెంపరేచర్ చాలా తక్కువ అయితే కూలింగ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది, అంటే మోడరేట్ టెంపరేచర్ లోనే లా ప్రాపర్ గా వర్క్ అనేది అవుతుంది. ఓకేనమ్మా. డన్. అంటే గోరువెచ్చని నీరు, లూక్ వామ్ వాటర్, అది మోడరేట్ టెంపరేచర్. కానీ చాలా వేడి బాయిలింగ్ వాటర్, చాలా చల్లగా ఐస్ వాటర్, ఇవి మోడరేట్ కావు. మీకు అర్థమవుతుందా? టెంపరేచర్ డిఫరెన్స్ అని మోడరేట్ గా ఉంటాయి. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూడండి, గోరువెచ్చని నీరు లూక్ వామ్ వాటర్, ఇది హై ఉండదు మరి కూల్ ఉండదు, మోడరేట్ అంటారు. చాలా వేడి అంటే బాయిలింగ్ వాటర్, అది అవ్వదు. చాలా చల్లగంటే ఐస్ వాటర్, ఇవి మోడరేట్ కావు. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మోడరేట్ గా ఉంటది. ఓకేనమ్మా. అంటే నాట్ టూ హాట్, నాట్ టూ కోల్డ్, మీడియం టెంపరేచర్ డిఫరెన్స్ ఆర్ మోడరేట్. క్లియర్ మా? ఇది కండిషన్స్ ఫర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.